నుంచి జాయిన్ అయ్యారు. సార్ థ్యాంక్ యూ, వెల్కమ్, హార్టీ వెల్కమ్. మరొకసారి ఆనరబుల్ శ్రీ డి శ్రీధర్ బాబు గారికి వెల్కమ్, హార్టీ వెల్కమ్ తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ హ్యావింగ్ యూ హియర్. ఆల్రైట్, సో మన ఈనాటి ఈవెంట్ మరొక చీఫ్ గెస్ట్ ఆనరబుల్ శ్రీ డి శ్రీధర్ బాబు గారు ఇచ్చడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు ఒక స్పెషల్ ఏవి అయితే మనం చూడబోతున్నాము. మన ఐటీ మినిస్టర్ శ్రీ డి శ్రీధర్ బాబు గారి ఏవి దయచేసి తెలంగాణ రాజకీయాల్లో సచ్చీరుడు, సమర్థుడు, ప్రజా నాయకుడు ఒకే ఒక్కడు, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలే కాదు, షాడో ముఖ్యమంత్రి అని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారితో శభాష్ అనిపించుకున్న అనితర సాధ్యుడు మా శ్రీధర్ బాబు. మంతని గుండె చప్పుడు నువ్వే, మంచికి పేరు ఎప్పుడు నీదే, మంత్రిగా రాణిస్తున్నవే తెలంగాణ తేజమా మా దుద్దిల్ల శ్రీధరన్నా. మంచికి మానవత్వానికి మారుపేరుగా నిలిచిన మాజీ మంత్రి దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు తనయుడిగా తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నప్పటికీ ప్రజా సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించడానికి చూపించే కృషితో ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారు. ఐటీ మంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాలని కంకణం కట్టుకున్న శ్రీధర్ బాబు గారు యూరప్ వంటి దేశాల్లో పర్యటించి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హైదరాబాదును కేవలం ఐటీ హబ్ గానే కాకుండా తయారీ రంగం, స్టార్టప్ ఎకోసిస్టమ్ లోను అగ్రగామిగా ఉంచేందుకు నెర్రి రామంగా కృషి చేస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించడం, డిజిటల్ విప్లవాన్ని సామాన్యుడికి చేరువ చేయడం అనేవి ఆయన ఆశయాలు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండేలా సభను గాడిలో పెడుతూ తన చాణక్యాన్ని ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. సూర్యుడు నువ్వన్నా, తెలంగాణ ముద్దు బిడ్డవు నువ్వే, ఐటీలోని సాటి నువ్వే, మంచికి పేరు ఎప్పుడు నీదే, మారు మోగిందే. కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడం, యువత నైపుణ్యాల్ని మెరుగుపరిచే కార్యక్రమాల్ని విస్తృతం చేయడం వంటివి ఆయన ముందున్న ప్రధాన లక్ష్యాలు. ఈ ప్రయాణంలో సవాళ్లు ఉన్నప్పటికీ శ్రీధర్ బాబు తన దృఢ సంకల్పంతో, సమర్థవంతమైన నాయకత్వంతో ఘన విజయాలు సాధిస్తున్నారు. ప్రపంచ యవనిక మీద తెలంగాణ జెండను రెపరెపలాడిస్తున్నారు. భవిష్యత్తులో యావత్ తెలంగాణ మీ నాయకత్వంలో నడవాలని జనం కోరుకుంటున్నారు. మీలాంటి సమర్థుడు, నిజాయితీ పడిన నాయకుడి కోసం తెలంగాణ ఎదురు చూస్తోంది. బంగారు తెలంగాణ స్వప్న సాకారం మీతోనే సాధ్యమని తెలంగాణ విశ్వసిస్తోంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించిన సంపంగి గ్రూప్ కంపెనీల చైర్మన్ రమేష్ గారికి మీ అభినందన కొండంత అండ. రమేష్ గారి తరఫున మరియు సంపంగి సంస్థల్లో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగుల తరఫున వేల కృతజ్ఞతలు మీకు. మీరిచ్చిన ప్రోత్సాహంతో సంపంగి గ్రూపును మరింత విస్తరిస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇస్తున్నాం. ప్రస్తుత తెలంగాణ ఆల్రైట్, కెన్ వి హ్యావ్ ద క్లాప్స్? గట్టిగా చప్పట్లు. దట్ వాజ్ వండర్ఫుల్ జర్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఏ శుభకార్యమైనా మనం స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తాము? మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మన అందరికీ తెలిసిందే. సో ఒక జ్యోతి ప్రజ్వలన చేస్తాం కాబట్టి, సో మన గెస్ట్లు అందరూ వచ్చేసారు. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము జ్యోతి ప్రజ్వలన. సో ముందుగా మిసెస్ జ్యోతిరెడ్డి గారు, ఫౌండర్ ఆఫ్ జ్యోతిరెడ్డి ఫౌండేషన్. సో ఈనాటి మన గెస్ట్ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అలాగే ఈనాటి మన ఈవెంట్కి విచ్చేసినటువంటి గెస్ట్ శ్రీ డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ స్టేట్ సీనియర్ లీడర్. సో ఐ రిక్వెస్ట్ టు జాయిన్ ద స్టేజ్ సార్. ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు బీజేపీ స్టేట్ సీనియర్ లీడర్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. మన లీడర్స్ అందరు స్టేజ్ పైన ఉన్నారంటే అసలు ఎంత నాయిస్ ఉండాలి, ఎంత హవా ఉండాలి చెప్పండి. అండ్ అలాగే సో చీఫ్ గెస్ట్ శ్రీ శ్రీధర్ బాబు గారు, హానరబుల్ ఐటీ మినిస్టర్. సో రిక్వెస్టింగ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆల్ ఆఫ్ యూ. అందరు గట్టిగా చెప్పట్లు. అండ్ అలాగే సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఇఓ మిస్టర్ సురేష్ గారు, అండ్ అలాగే సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి డాక్టర్ రమేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీనివాస్ గారు ఒక చక్కటి డివోషనల్ సాంగ్ ప్లే చేయండి. సో లెట్ స్టార్ట్ ద లైట్నింగ్. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ दीपज्योतिर्नमोस्तुते. दीपज्योतिर्नमोस्तुते. दीपज्योतिर्परब्रह्म. दीपज्योतिर्जनार्दनः. दीपज्योतिर्परब्रह्म. दीपज्योतिर्जनार्दनः. दीपो हरतु मे पापं. सन्ध्यादीपनमोस्तुते. ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः. ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः. आरोग्यं देहि पुत्रांश्च मतिं स्वच्छां मे सदा. रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत्. रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत्. यस्य तिष्ठे गृहे दीपः तस्य नास्ति दरिद्रता. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धि. ఆల్రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో మన మెయిన్ ప్రోగ్రాంలోకి మనము మూవ్ ఆన్ అవుదాము. సో ముందుగా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఇఓ మిస్టర్ సురేష్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. సురేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. Thank you. Namaskar Team Sampangi. Once again, Namaskar Team Sampangi. Thank you, sir. Sir, మీరు మాకు చాలా ఇష్టమైన వ్యక్తి సార్.
ఎందుకంటే ఈరోజు నేను మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా మీ నోటి నుంచి ఒక చిన్న బ్యాడ్ వర్డ్ కూడా వినలేదు సార్ నేను. బికాస్ పొలిటీషియన్స్ అనగానే మనకి కొన్ని వింటూ ఉంటాము. బట్ వెరీ డీసెంట్ పొలిటీషియన్ సార్. మీకు మా చాలా ఇన్స్పిరేషన్ మీరంటే మాకు. సో చాలా గొప్ప లీడర్ సార్ మీరు. మీ ఎందుకంటే చాలా కాలం నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నాము, మిమ్మల్ని చాలా సందర్భాలు కలిశాను, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ సార్. నా మోర్ దెన్ గిన్నిస్ రికార్డ్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ మినిస్టర్ సార్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆఫ్ ది డాయిస్. సో మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. I'll just give you briefing about Sampangi, what we do and what we are. Okay, so Sampangi, we are like Sampangi group of companies. Okay, Sampangi group of companies and like we are like a bigger group where we are into real estate, infrastructure, hospitality, biofarming, agri-tech, biotech and entertainment. So finance, itla రకరకాల ఇండస్ట్రీలో మేము ఉన్నాము. సో ఈ రోజు వరకు కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ చేసాము. అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ జిల్లా పరిషత్ రోడ్స్ చేసాము. సో అంతకంటే ముందు మేము బిఫోర్ మా కంపెనీ స్థాపించేదానికంటే ముందు సో మాకంటూ ఒక ముగ్గురు ఇన్స్పిరేషన్ లీడర్స్ ఉన్నారు. సో ఆ ముగ్గురు ఇన్స్పిరేషన్ లీడర్స్ వచ్చేసి అవర్ విజనరీ అవర్ ఫాదర్ అంటే మా నాన్నగారు. సో మా నాన్నగారే మాకు విజనరీ. ఆయన ఎప్పుడో కలగన్నాడు నా పిల్లలు ఇలా చేస్తారు, సో ఇక్కడికి వెళ్ళి ఇలాగ సాధిస్తారని ఆయన ఎప్పుడో ఒక విజనరీగా ఒక కలగన్నాడు. సో మా ఫాదరే మాకు యాజ్ ఎ టోల్డ్ యూ ఎర్లియర్ వి లాస్ట్ అవర్ ఫాదర్ ఇన్ 2007. సో ఆ టైం నుంచి కూడా మా ఫాదర్ ఏదైతే విజనరీ ఉన్నారో, ఏదైతే కలగన్నాడో, సో మా ఫాదర్ కళల ప్రకారం మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మా కంపెనీ స్టార్ట్ చేసేదానికన్నా ముందు సో మా విజనరీ వచ్చేసి మా నాన్నగారు. అలాగే అవర్ ఇన్స్పిరేషన్ ఈజ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఒక్కటే, సో ఒక మనిషి అనుకుంటే ఎంతైనా సాధించగలుగుతాడు. ఒక సంకల్పం అనే సంకల్ప బలం ఉంటే ఎంత దూరమైన వెళ్ళగలుగుతారనేది మన అబ్దుల్ కలాం గారిని చూసి నేర్చుకోవచ్చు. సో ఎప్పుడో చిన్నప్పుడు ఆయన మనందరూ స్టోరీ చదివే ఉంటాము, ఫ్రమ్ ఏ పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చదివి ఉంటాం మనము. సో ఈజ్ ఎ పేపర్ బాయ్. ఎక్కడో రామేశ్వరంలో ఆ పొలాల్లో పని చేసుకుంటూ ఎక్కడో పైకి చూసి ఒక పక్షి ఎగురుతుంది కదా, సో నేనెందుకు ఎగరకూడదు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయిన నా డ్రీమ్. సో మేక్ ఏ డ్రీమ్ అండ్ మేక్ ఇట్ పాసిబుల్ అని చెప్పిన గొప్ప వ్యక్తి. సో ఈరోజు మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం మనం. సో అబ్దుల్ కలాం గారు మా ఇన్స్పిరేషన్ అండ్ అవర్ రోల్ మోడల్ ఈస్ మన స్టీవ్ జాబ్స్ గారు. సో మన ఏదైతే ఐఫోన్ ఉందో యాపిల్, సో యాపిల్ సంబంధించిన స్టీవ్ జాబ్స్ గారు మా రోల్ మోడల్. సో ఎందుకు మా రోల్ మోడల్ అంటే తక్కువలో ఎక్కువ చేయాలి అనేది మన స్టీవ్ జాబ్స్ గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సో అది నేర్చుకొని ఈరోజు యాజ్ సంపంగి గ్రూప్ సో ఈరోజు అత్యంత తక్కువలో ఎక్కువ ఇస్తున్నాము. సో వీ హ్యావ్ అవర్ ఇన్వెస్టర్స్ హూ బిలాంగ్ టు లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ హైయెస్ట్ మన బిజినెస్ పీపుల్ కూడా మా దగ్గర ఉన్నారు. అంటే అత్యంత తక్కువలో ఎక్కువ ఇచ్చే కంపెనీ. బికాజ్ యాజ్ వీ సేడ్ వీఆర్ ద ఫస్ట్ కంపెనీ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ డేట్స్ ఇన్ టు సౌత్ ఇండియా మార్కెట్. సో మై బ్రదర్ అండ్ హిస్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ పయోనీర్స్ ఆఫ్ డేట్స్ కల్టివేషన్ ఇన్ సౌత్ ఇండియా. సో ఆ టైంలో తీసుకొచ్చి అత్యంత తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఎక్కువ ఎలా చేయాలనేది మేము స్టీవ్ జాబ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాము. ఈ 3 పీపుల్ వచ్చేసి మాకు రోల్ మోడల్. మా ముగ్గురు కూడా మా ఇన్స్పిరేషన్. అండ్ మా గైడింగ్ మంత్ర ఏంటి అంటే వీ లవ్ అవర్ కల్చర్, ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్, సో సేవ్ అవర్ కల్చర్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్. సో మన కల్చర్ వచ్చేసి మన పురాతన కాలం నుంచి చూసుకుంటే కూడా మన కంట్రీ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్లో ఆర్గానిక్ వేలో మనం ఫార్మింగ్ చేసుకుంటూ ఆర్గానిక్ వేలో మనం ఎక్కడ కూడా ఒక 0.1% ఆఫ్ కెమికల్ వాడకుండా సో ప్రతి బయో ఫర్టిలైజర్ కూడా ఈజ్ ప్రిపేర్డ్ బై కంపెనీ సంపంగి గ్రూప్. మా ఓన్ టీమ్ ఉంటుంది. వీ హ్యావ్ సెట్ ఆఫ్ సైంటిస్ట్. సో మాకు కావాల్సిన ఆర్గానిక్ ఫార్మింగ్ కావాల్సిన ప్రతి మాన్యూర్ కూడా ఈజ్ ప్రిపేర్డ్ బై ద కంపెనీ. అది నీమ్ ఆయిల్ కావచ్చు, వర్మీ కాంపోస్ట్ కావచ్చు, వేప నూనె, వేపపిండి, సో రకరకాల అన్నీ కూడా మేము తయారు చేసుకొని ఒక కంప్లీట్ ఒక ల్యాబొరేటరీ సెట్ చేసేసుకొని దాని నుంచి మనము ఆర్గానిక్ వేలో కల్టివేషన్ చేస్తున్నాము. సో కాబట్టి అది మా గైడింగ్ మంత్ర. అండ్ అఫ్ కోర్స్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్. సో బికాజ్ ఈరోజు మేము వీఆర్ ఇన్ టు అగ్రి ఎస్టేట్స్ అంటే మా అగ్రికల్చర్ సైడ్ చేస్తున్నాము. ఈ ఆన్ గ్లోబ్ వీ హ్యావ్ లైక్ 1650 acres ఆఫ్ వర్జిన్ సాయిల్స్. ఎందుకంటే ఈరోజు జనాభా పెరుగుతుంది, భూమి పెరగట్లేదు. అందులో ఒకటి జనాభా పెరుగుతుంది కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పెరగట్లేదు. సో దాంట్లో మేము ఒక 650 ఎకరాలు వర్జిన్ సాయిల్ తీసుకొని
గ్లోబ్ వైజ్గా కంప్లీట్గా దాంట్లో మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మన తెలంగాణలో 500 ఎకరాలు నారాయణఖేడ్ ప్రాంతంలో చేస్తున్నాము. ఈ నారాయణఖేడ్ ప్రాంతానికి గాను కంప్లీట్ వర్జిన్ సాయిల్స్, ఎక్కడైతే ఒక పంట పండదు అనే ప్లేస్ ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళాము, సాయిల్ టెస్ట్ చేసాము, వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసాము, ఎయిర్ క్వాలిటీ టెస్ట్ చేసాము, న్యూట్రియంట్స్ లెవెల్స్ టెస్ట్ చేసి ఆ వర్జిన్ సాయిల్స్ అనేది తీసుకొని ఈరోజు మన డేట్స్ అనే దాన్ని పండించడం జరుగుతుంది. డేట్స్తో పాటు పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాట్ నాట్ అన్నీ చేస్తున్నాం మనము. అండ్ రీసెంట్గా మేము స్టార్ట్ చేసింది ఏంటి అంటే గానుగు పద్ధతిలో నూనెలు తయారు చేయడం స్టార్ట్ చేసాము. యాజ్ ఎ సేడ్ వీ లవ్ అవర్ కల్చర్. మన కల్చర్ పురాతన కాలంలో మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళో సో అలాంటి పద్ధతి మనం తీసుకొచ్చి దానికి మా ప్యాషనేట్గా టెక్నాలజీని అనుసంధానం చేసి ఈరోజు టాప్ మోస్ట్ కంపెనీస్ తోటి ఒక నాలెడ్జ్ పార్ట్నర్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈరోజు మా నాలెడ్జ్ పార్ట్నర్ వచ్చేసి ఐఐటి తిరుపతి, లలిత బయోటెక్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ ఆల్సో డాక్టర్ విన్ టెక్నాలజీస్ ఫ్రమ్ వియట్నాం. వీళ్ళందరూ కూడా మా నాలెడ్జ్ పార్ట్నర్స్. వీ హ్యావ్ ఎ అగ్రికల్చర్ కమిటీ. ఈ కమిటీలో మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి ఎవరైతే మాకు ల్యాండ్స్ ఇచ్చారో అదే రైతులకు మా దాంట్లో ఉపాధి ఇచ్చి వాళ్ళకి వ్యవసాయం నేర్పిస్తూ ఆర్గానిక్ పద్ధతిలో పంట పండించాలి. రేపొద్దున మనకి ఆర్గానిక్ రివల్యూషన్ రాబోతుంది. సో మనం ప్రిపేర్డ్గా ఉండాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో అవర్ కోర్ వాల్యూస్ ఆర్ లైక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల టెక్నాలజీస్ లైక్ వి యూస్ టెక్నాలజీస్ లైక్ రిమోట్ సెన్సింగ్, సో జీపీఎస్, జిఐఎస్, ఓకే, అండ్ మాన్యువల్ పాలినేషన్, టిష్యూ కల్చర్ అండ్ ఏఏ బేస్డ్ డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ చేస్తున్నాం మనము. అపార్ట్ ఫ్రమ్ అగ్రి ఎస్టేట్స్ మాకు వచ్చేసి వెల్నెస్ రిసార్ట్ కూడా ఉంది. ఈరోజు పంట పండించాము, మరి ఆ పంటని మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవడం కాదు మా లక్ష్యం. ఆ పంట ఏదైతే పండించామో ఆ పంటతోటే ఆ ఫుడ్ తోటే ట్రీట్మెంట్ చేయాలన్నది మా టార్గెట్. ఈరోజు మా సంపంగిలో మా వెల్నెస్ రిసార్ట్లో 76 రకాల క్రానిక్ డిసీజెస్కి ట్రీట్మెంట్ చేయబోతున్నాం మేము. సో దానికి సంబంధించి ఆ ఫుడ్ ఏదైతే పండిస్తున్నామో ఆర్గానిక్ పద్ధతిలో అంటే న్యాచురల్ పద్ధతిలో పండిస్తున్నామో ఆ ఫుడ్ని వాడి కూడా మనము కంప్లీట్గా ఆర్గానిక్ మన వెల్నెస్ రిసార్ట్ నేచురోపతి స్టార్ట్ చేసి దాన్ని చేయబోతున్నాము. సో వీఆర్ ప్రౌడ్ యాజ్ ఎ సేడ్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ కల్చర్. ఆ కల్చర్కి టెక్నాలజీ మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటాము రైతే రాజు అని చెప్పేసి, బట్ సంపంగిలో 100% రైతే రాజు. సో దాన్ని మాత్రం మేము చేస్తున్నాము. అగ్రికల్చర్ లాస్ అనే వాళ్ళకి అందరూ కూడా మా సంపంగిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మేము లాభాల్లో అగ్రికల్చర్ చేస్తున్నాము. ఆ లాభాన్ని మా రైతులకందరూ కూడా పంచుకుంటూ అందరితో మమేకం అవుతూ మేము ముందుకెళ్తున్నాము. సో and also of course you know the leaders and my brother and also of course our company chairman Dr. Ramesh Sampangi garu intamudha maatladani is our inspiration, so is our role model. So complete ga naakaithe as I said నేను చిన్న పిల్లోడుగా 9th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఆ రోజు నుంచి I didn't treat my brother as a brother, he is my father. సో ఆ రోజు నుంచి ఆయన రెస్పాన్సిబుల్ తీసుకున్నారు of course. అండ్ నా గురించి నేను చెప్పాను because that's not right. And these are our hierarchy, companyలో hierarchy, and we have chairman, CEO, and of course we have sales and administration team. And administration we have different departments. Our departments such as HR department and also legal department, branding department, digital. So ఈ రకరకాల టీమ్స్ మన దగ్గర ఉంటాయి. అండ్ ఆల్సో కమింగ్ టు అదర్ పార్ట్ సేల్స్ అండ్ సేల్స్లో కేటగిరీస్ ఉంటాయి మనకి. అండ్ దీస్ ఆర్ అవర్ కీ సెక్టార్స్ యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్. సంపంగి గ్రూప్ అన్ని సెక్టార్స్లో మనం ఉన్నాము. రియల్ ఎస్టేట్, బయో ఫార్మింగ్, అగ్రిటెక్, హాస్పిటాలిటీ, బయోటెక్, గ్లోబల్ ట్రేడ్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అండ్ యాజ్ ఎ సెడ్ ఈరోజు మన దగ్గర పండించిన పంట మనకి మాత్రమే కాకుండా బయట దేశాల్లో కూడా మనం పంపిస్తున్నాము. సో బయట కంట్రీస్కి వీ హ్యావ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్. సో వీ కీప్ ఎక్స్పోర్టింగ్ టు సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, యుఏఈ అండ్ సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా నుంచి డేట్స్ తెచ్చుకోవడం మనం చూసాము, బట్ ఫస్ట్ సారి మేము పండించి అదే సౌదీకి మా డేట్స్ పంపించాము. రీసెంట్గా దుబాయ్ మాల్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ మన ఇండియాలో పండించిన బర్హీ డేట్స్కి వాల్యూ చూసుకుంటే వీవర్ షాక్. మా దగ్గర చాలా తక్కువ తీసుకెళ్ళి అక్కడ ఫ్రెష్ డేట్స్ అని చెప్పేసి, ఇండియన్ డేట్స్ అని చెప్పేసి వాళ్ళ డేట్స్ కంటే మన డేట్స్ ఎక్కువ అమ్మటం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము పండించిన పంట ఎక్కడైతే దాని పుట్టుక ఉందో, ఎక్కడైతే అది పుట్టిందో ఆ పుట్టిన పంటను తీసుకొచ్చి మన దగ్గర పండించి వాళ్ళకంటే ఎక్కువ ధరకు అమ్మినందుకు మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అది. సో అఫ్ కోర్స్ యాజ్ ఎ సెడ్ అగైన్ ఆర్గానిక్ అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్ ఫార్మింగ్. సో యాజ్ ఎ సెడ్ దీస్ ఆర్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ వీ హ్యావ్. సో రియల్ ఎస్టేట్లో మేము ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. We were partnered with some of the companies and we have done open plots and villa projects and apartment projects.
అండ్ బయో ఫార్మింగ్లు ఇంతకుముందు చెప్పినట్టుగా 1650 acres ఆఫ్ వర్జిన్ సాయిల్స్ మా దగ్గర ఉన్నాయి. వీ హ్యావ్ ల్యాండ్స్ ఇన్ మలేషియా, వీ హ్యావ్ 1000 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ గానా, వెస్ట్ ఆఫ్రికా. అండ్ మన ఇండియాలో, మన తెలంగాణలో మనకు వచ్చేసి 500 ఎకరాల నారాయణఖేడ్ ప్రాంతంలో ఉంది. ఈ నారాయణఖేడ్ ప్రాంతాన్ని అంతా కూడా ఇందాక నేను చెప్పాను. సో వీఆర్ ద ఫస్ట్ పీపుల్ ఆ నారాయణఖేడ్కి వెళ్ళి కరెంటు తీసుకొచ్చాము, వాటర్ తీసుకొచ్చాము, ఆ ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ ఎంతోమందికి ఉపాధి క్రియేట్ చేశాము. ఈ 500 ఎకరాలకు గాను ఎంతోమంది మా అక్కడైతే ఎవరైతే మా రైతులతో మాతో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా ఉపాధి క్రియేట్ చేసేసి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక్కసారి సంపంగి వెళ్తుందంటే సంపంగి అరే వీళ్ళు వచ్చారు మా ప్రాంతాన్ని కాస్తో కూస్తో చేశారన్నారు. దానికి గాను మాకు సపోర్ట్ చేసిన అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ సురేష్ షెట్కర్ గారు అండ్ సంజు రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. సో కాబట్టి ఆ ప్రాంతంలో అంత ఈజీగా చేయగలుగుతున్నామంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ లీడర్స్. ఓకే, అండ్ as I said, this is bio farming and Sampangi has more than 12 years of experience in dates cultivation. As I said earlier, we are the pioneers of dates cultivation in South India, and right now we are the biggest cultivators of dates in India. దానికోసం గాను అంటే ఇన్ని టెక్నాలజీస్ వాడి ఈ వేళ మేము అగ్రికల్చర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ మన రూట్స్ మరవకుండా, మన కల్చర్ మరవకుండా, సో చాలా పద్ధతిగా ఎక్కడ కెమికల్ వాడకుండా, మన ఆరోగ్యం డిస్టర్బ్ అవ్వకుండా మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు మాకు వాళ్ళ బుక్లో మాకు ఒక స్థానాన్ని ఇచ్చి మాకు సన్మానం చేసి సత్కరించారు. దానికి గాను చాలా థ్యాంక్స్ అందరికి కూడా. బికాస్ దిస్ ఈస్ కంప్లీట్లీ అవర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో యూనిక్ కాన్సెప్ట్ వెళ్తున్నాము అండ్ యూనిక్ టెక్నాలజీస్. యాజ్ ఎ సెడ్ ఈరోజు అగ్రికల్చర్ చేసే కంపెనీలలో ఏ ఒక్కరి కూడా తిరుపతి ఐఐటి వాళ్ళు సో పార్ట్నర్ చేసినట్టుగా ఎక్కడ లేదండి. దేర్ ఆర్ అవర్ అఫీషియల్ నాలెడ్జ్ పార్ట్నర్స్. వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా రిమోట్ సెన్సింగ్ అంటే ప్రతి ప్లాంట్కి కూడా ఒక రిమోట్ సెన్సార్స్ పెట్టి ఆ ప్లాంట్ యొక్క హెల్త్ మానిటర్ చేస్తూ ఉంటాం. అది ఎక్కడ ల్యాగ్ అవుతుంది, దాని హెల్త్ కండిషన్స్ ఏంది, సో న్యూట్రియన్స్ ఎక్కడ కావాలి దానికి అని చెప్పేసి ప్రతి ప్లాంట్ని రిమోట్ సెన్సార్స్ పెట్టి మానిటర్ చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ జీపీఎస్ టెక్నాలజీ. అంటే ప్రతి ఏరియాను కూడా మనం కంప్లీట్గా జీపీఎస్ రాడార్లోకి తీసుకొని ఆ ప్రాంతానికి ఏ రిక్వైర్మెంట్ ఉంది అంటే సాయిల్ మానిటర్ చేసి జియోగ్రఫికల్ ఇంటర్ఫేస్ ద్వారా సాయిల్ మానిటర్ చేసేసి ఆ సాయిల్లో ఏ డెఫిషియన్సీ ఉంది అంటే నేను పండించే పంట డేట్స్, ఆ డేట్స్ సంబంధించిన డెఫిషియన్సీ ఏముందని చెప్పేసి దాంట్లో మానిటర్ చేసి ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసిన ఏకైక కంపెనీ సంపంగి. సో దానికి వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టిష్యూ కల్చర్ ప్లాంట్. ఇవాళ మేము తీసుకొచ్చే ప్రతి ప్లాంట్ కూడా సీడ్ నుంచి రాదండి, ఇట్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్ టిష్యూ. సో ప్లాంట్ ఏదైతే టిష్యూ ఉంటుందో ప్లాంట్ యొక్క టిష్యూ నుంచి తీసుకొచ్చి ఆ ప్లాంట్స్ కంప్లీట్లీ వీ గెట్ ఫ్రమ్ ఆల్ ప్లాంట్స్ ఫ్రమ్ సౌదీ. అది తీసుకొచ్చి ఇక్కడ పండించి సో ఇందాక నేను చెప్పినట్టుగా వీ యూజ్ ఓన్లీ బయో ఫర్టిలైజర్స్ అండ్ వీ గో ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే, అండ్ వీఆర్ ఇన్ టు హాస్పిటాలిటీ. సో వీ హ్యావ్ డిఫరెంట్ రిసార్ట్స్ విత్ అస్. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా అవర్ వెల్నెస్ రిసార్ట్ ఏదైతే చెప్పానో నేచురోపతి, దట్ కమ్స్ అండర్ హాస్పిటాలిటీ. అండ్ వీ హ్యావ్ అవర్ క్రీక్ రిసార్ట్ అండ్ వీ హ్యావ్ అవర్ రిసార్ట్స్ ఇన్ సింగపూర్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఏంటంటే హైయెస్ట్ టెక్నాలజీ. ఏ రిసార్ట్కి వెళ్ళినా కూడా అక్కడ మా ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. ఎక్కడైనా సరే కంప్లీట్గా మేము పండించిన పంట అంటే మా నేలలో మేము పండించి మా పద్ధతిలో పండించిన పంటే మా రిసార్ట్స్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో ఇన్ టు టెక్నాలజీస్. యాజ్ ఐ సెడ్, వీ స్పోక్ అబౌట్ టిష్యూ కల్చర్ అండ్ సాయిల్ హెల్త్ సొల్యూషన్స్, ఆర్గానిక్ మాన్యూర్స్ అండ్ ఆల్సో మాన్యువల్ పాలినేషన్. ఇందాక చెప్పినట్టుగా మనకు ఫ్రూట్స్ రావాలి అన్నప్పుడు డెఫినెట్గా వీ గో ఫర్ మాన్యువల్ పాలినేషన్. అంటే మేల్ ఫీమేల్ ఫ్లవరింగ్ మేమే మాన్యువల్గా దాన్ని కనెక్ట్ చేసేసి డేట్స్ యొక్క దిగుబడి పెంచుతూ ఉంటాం మనము. కాబట్టి మనం పండించే డేట్స్ వచ్చేసి బర్హీ డేట్స్ అని మన ఇండియాలో. సో ఇండియన్ మాన్సూన్ క్లైమాటిక్ కండిషన్స్ గాను ఇండియన్ ఒక సాయిల్ కండిషన్స్ కానీ బర్హీ చాలా సూటబుల్ అవుతుంది కాబట్టి అది తీసుకొచ్చాము. And also we are into global trade. As I said, we have export and import license and we keep exporting dates into different countries. Of course, our pulses as well. మన పల్సెస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ పల్సెస్ ఆర్గానిక్లో పండించినవి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. ఓకే, అండ్ ఆల్సో వెరీ సూన్ వీఆర్ కమింగ్ ఇన్ టు దిస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఆల్ దీస్ సెక్టర్స్, సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, వీఆర్ ఇన్ టు డిఫరెంట్ ఇండస్ట్రీస్. యాజ్ ఐ సెడ్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, biofarming, agri-tech, biotechs, and of course my brother who is Ramesh Sampangi is a PhD in doctorate in agriculture, PhD చేశారు ఆయన. సో ఆయన ఒక పేటెంట్ తీసుకొస్తున్నారు. సో మనకి ప్లాంట్లో ఉన్న న్యూట్రియంట్ డైరెక్ట్ రూట్ తీసుకోలేదు, ఆ రూట్ తీసుకోవాలి అంటే త్రూ బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి దానికి. సో దానికి గాను మా బ్రదర్ వచ్చేసి సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ వాడి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ రెడీ చేస్తున్నారు. బికాజ్ ఈరోజు ఎంత ఆర్గానిక్ పండించినా సరే ఆ ఫుడ్ నిల్వ ఉండాలి మనకు కొన్ని రోజులంటే ఖచ్చితంగా మన కెమికల్ ప్రిజర్వేటివ్ అయిన HCl వాడాల్సిందే. సో కాబట్టి అది లేకుండా అంటే 100% ఆర్గానిక్ మార్కెట్లో తీసుకురావాలనే ఉద్దేశంతో సో వీ హ్యావ్ ఏ పేటెంట్ దట్ ఈస్
సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ తోటి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ రెడీ చేస్తున్నాం మనము. మన పూర్వీకులు ఎవరైతే ఆవకాయ పెడతారో ఆవకాయలో ఉన్న ఏదైతే ప్రిజర్వేటివ్స్ ఉంటాయో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనం చేయబోతున్నాము. సో దట్ ఈస్ గోయింగ్ టు బి పేటెంట్ ఫర్ ది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అది త్వరలో మేము తీసుకురాబోతున్నాము. అండ్ దీన్ని బట్టి ఇది మేము సక్సెస్ అయ్యాక దాన్ని మార్కెట్లో తీసుకొచ్చినాక 100% ఆర్గానిక్ ఈస్ పాసిబుల్ త్రూ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ అవర్ presentation about సంపంగి సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Right. Thank you so much, Mr. Suresh Garu, for beautiful presentation. So now we have a main company AV. సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించి ఒక మెయిన్ కంపెనీ ఏవి అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్, అందరూ గట్టిగా చప్పట్లు. ఎందుకంటే మెయిన్ కంపెనీ ఏవి అని అంటే టోటల్ A to Z మన గ్రోత్ జర్నీ అన్నీ కూడా ఇందులో ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి సో అందుకనే గట్టిగా చప్పట్లు. అండ్ చూడడానికి అందరు కూడా క్యూరియస్గా ఉన్నాం కాబట్టి లెట్స్ హ్యావ్ ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. The five elements are the lifeblood of mankind. Earth, as a mother, has shown the way for many generations and also for those yet to come. In the meantime, a good idea is to build a dream home with quality standards. Sampangi is the only company praised by thousands of customers. Yes, Sampangi is the only company praised by thousands of customers for having the right idea at the right time for wholesome people with quality standard constructions and building a dream home. A symbol of brotherhood like Rama Lakshmana. Even if they are two people, they speak and stand on one word. The Sampangi Group's mission is to build Nav Bharat under the leadership of those two brothers with unyielding initiative and an army that is expanding and stating themselves as Bharata Shatrughna. Sampangi is the only organization with integrated empowerment that has become a system with 500 talented people working as one force, making thousands of customers family members as Vasudhaika Kutumbam, that is one earth, one family, and establishing a firm place in their hearts. Sampangi is a company that has established itself through quality, commitment, honesty, and standards. Having faced many challenges with patience and adventure with great courage, the Sampangi Group has become an incredible giant by leaping, expanding, and growing globalized in all fields like real estate, infrastructure, biofarming, hospitality, biotech, and entertainment. The mission of Sampangi Group is to ensure the happiness of every person in the family. The journey that started with the first step that day has become a source of support for many people with wealth, health, happiness and spirituality. Many people who have joined the shadow of the Kalpa Vruksham named Sampangi are enjoying their happiness. Our customers are our family. Doing good for our family is a priceless benefit to us. Sampangi, the symbol of quality living. రైట్. సో చూసాం కదా, అందుకే సంపంగి అనేది ఒక బ్రాండ్గా రికగ్నైజ్ అయింది అండ్ అలాగే గ్లోబల్ వైజ్ రికగ్నిషన్ కూడా పొందింది. మామూలు విషయం కాదు. ఒకసారి సంపంగి టీం అందరు కూడా గట్టిగా చప్పట్లు. అండ్ నౌ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టీమ్ ప్రెజెంటేషన్కి ఇన్వైట్ చేద్దాము, స్లైడ్ షో అండ్ ఏవి ప్రెజెంటేషన్కి. సో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టీంని అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. I request a Guinness World Record team to present the slide show. Hearty welcome to you. So put your hands together, ladies and gentlemen, all of you. Slide show. Good evening, everybody. A warm and hearty welcome to all the dignitaries present on the dais and off the dais, and our distinguished guest, Sri Sridhar Babuji, the IT Minister of Telangana. And you all know why we have gathered here. To record company felicitations for Sampangi Group of Companies. You can see high range Book of World Records and Guinness World Records. Just as Sampangi Bioforms
It is India-based company, how it is expanding its business throughout the world with the organic farming. High range world records. This is the only India-based company which is giving inspiring records. And next slide, please. And we know why organic farming. You have seen many real estate companies. They are doing completely different, but this is Sampangi Bioforms is completely different. They are all doing real estate, but with a different concept, like organic farming. Why it is important to maintain soil fertility, reduce pollution, and save human health. Next slide, please. Yeah, the concept of Manapantra. They are using scientific technology in agriculture, and with a wide variety of research in soil, they are cultivating pesticide-free crops, which maintains environment sustainability. Yeah, next slide. Yeah, two record companies, their logos you can see there. One is High Range Book of World Records, another one is Guinness World Records. The High Range World Records, it has felicitated Virat Kohli for fastest centuries in one day ODS, presented our 4th edition book to Baba Ramdev. And this is Swachh Bharat Sarvekshan we have given to Telangana government. You can see Burn Hole from America. This person, we have organized Lifetime Achievement Awards in UK, London. And this is given for the Indian Army for the blood donation. Next slide, please. He's a high-range spiritual guru, Advaishan Swami, Avadeshanan Swami. In Haridwar, we went there. We have given felicitated him. And this person, everybody knows, Anna Hazareji. We have given him high-range inspiring Indian award for introducing Lokpal bill. Next slide, please. That person is a great lady. She is the granddaughter of Mahatma Gandhi. Her name is Ela Gandhi. We went to Africa. There we have felicitated her. And Ravindra Jadeja, everybody knows this cricketer. And this person, the oldest Indian mountaineer who has summited Mount Everest twice, and he was appreciated by Eknath Shinde, the CM of Maharashtra. And down you can see we have done few events in Paris, Brussels, Netherlands, Run for Humanity. And here you Bhupen Patel, the CM of Gujarat. And Sonu Sood, first company to felicitate for high-range real film hero for the philanthropic work he has done during the Corona time. And Nika Zering, our Telangana brand ambassador, we have felicitated her, a high-range boxer. So, our company, we give high-range records, and I appreciate Ramesh Sampangi and Suresh Sampangi. You have done a very, very good job. And today he is getting felicitated for the philanthropic work with the Guinness World Records, and also for introducing organic farming. We are giving him high-range inspiring Indian award also. Congratulations, sir. Please give a huge round of applause. Now I request our distinguished guest Sridhar Babuji to come on to the dais. And now I request our today's chief guest Sridhar Babuji to come on to the dais and present the world record certifications to Sampangi group of companies. Delhi, sir. A team, big round of applause, please. Claps, gatti kottali. It's our time now. Claps. Celebration time, please. Gatti claps kottandi andaru. ఒక అగ్రికల్చర్, ఒక ఫామ్ ల్యాండ్కి ఇప్పటి వరకు ఇండియాలో ఎవరికి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అనేది రాలేదు. బట్ సంపంగి ఈజ్ ద ఫస్ట్ కంపెనీ గిన్నెస్ వరల్డ్ రికార్డ్లో రికార్డ్ అయినందుకు ఒకసారి మీ కంపెనీకి మీరే కంగ్రాచులేట్ చేసుకోవాలి. కాబట్టి ఎవరు చప్పట్లు కొట్టమని చెప్పరు. అందరూ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్, ఆల్ ఆఫ్ యూ, ఫర్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్.
అండ్ ఈనాటి మన సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సెలబ్రేషన్ జరుగుతుంది. సో మరి ఈ ఈవెంట్కి విచ్చేసినటువంటి మన సూపర్ గెస్ట్ చీఫ్ గెస్ట్ శ్రీ శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ అలాగే మరొక గెస్ట్ శ్రీ డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ స్టేట్ సీనియర్ లీడర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిసెస్ జ్యోతి రెడ్డి గారు, ఫౌండర్ ఆఫ్ జ్యోతి రెడ్డి ఫౌండేషన్, ఫౌండర్ ఆఫ్ సిఇఓ కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్ యుఎస్ఏ. సో అందరికీ కూడా స్టేజ్ పైన ఉన్న డిగ్నిటరీస్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Once again, hearty congratulations to Dr. Ramesh Garu, MD of Sampangi Group of Companies, and alage congratulations to Mana Suresh Sir, CEO of Sampangi Group of Companies. Heartiest congratulations for winning this beautiful Guinness World Record lo namood cheskunnaru. So, big round of applause all of you. Heartiest congratulations to the entire team of Sampangi Group. Each and every person, అందరూ ఎఫర్ట్స్ చేస్తే కానీ ఈరోజు ఈ స్టేజ్ పైన ఈ అవార్డ్ని వీళ్ళు సొంతం చేసుకోరు. సో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఇండియాస్ లార్జెస్ట్ డేట్ కల్టివేటర్స్గా రికార్డ్ని అందుకున్నారు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డ్. సో సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డ్ అన్నా హజారే తర్వాత గెలుచుకున్నది ఓన్లీ సంపంగి మాత్రమే. ఇట్స్ celebration time. Requesting everyone to please make some noise. అందించాలని ఆశయమే ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం వైపుగా చెయ్యాలి పయనం. సంపంగి 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 అంటే సక్సెస్ మంత్రం రా. సంపంగి అంటే సంస్థ కాదురా. సంపంగి అంటే సక్సెస్ మంత్రం రా. Sampangi, the symbol of quality living. Sampangi
All right, once again, hearty congratulations, Sampangi. It's a celebration time. So, గిన్నిస్ బుక్ లోకి స్థానం. సంపంగి గ్రూప్. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రియల్ ఎస్టేట్ రంగంలో, ప్రకృతి వ్యవసాయంలో, హాస్పిటాలిటీ రంగంలో 6 ఏళ్లుగా అనేక రికార్డులు సృష్టిస్తున్న ఈ కంపెనీ మరో అరుదైన అద్భుతమైన ఘనతను సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యం అనుకున్న ఖర్జూర పంటను సాగు చేస్తూ తమ సంస్థలో ప్లాట్స్ కొనుగోలు చేసిన వారికి ప్రకృతి వ్యవసాయం ద్వారా తిరిగి. okay, moving forward. So, I would request Mrs. Jyoti Reddy Garu, founder and CEO, Key Software Solutions and founder of Jyoti Reddy Foundation. So, please come forward and speak few words, ma'am. Good evening, Sampangi team, and good evening, everyone. Respected and as Sridhar Babu Garu. Sridhar Babu Garu అంటే ఐటీ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తి. మేము కూడా ఐటీ ఫీల్డ్లో అమెరికాలో ఉన్నాం సార్. తప్పకుండా మీ మాటలు వింటూ ఉంటాం, ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అండ్ మీరు చేసే కార్యక్రమాలు టువర్డ్స్ ఐటీ పీపుల్ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి సార్, చాలా గొప్పగా ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాల్లో మీరు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది సార్. మీ దృష్టికి తీసుకొస్తాము తర్వాత. నా పేరు వచ్చేసి జ్యోతి రెడ్డి. కీ సాఫ్ట్వేర్ CEO అనేదానికంటే ఒక రైతు కూలి ఈ జ్యోతమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఒక పల్లెటూరులో నేను వ్యవసాయ కూలీగా 5 సంవత్సరాలు పనిచేసిన. 10వ తరగతి కాగానే పెళ్ళి తర్వాత 2 ఆడపిల్లలు, మరి 20 ఏళ్ళ వరకు వ్యవసాయం చేసిన కాబట్టి ఈ సంపంగి గ్రూప్స్ అనగానే ఈ వ్యవసాయం ఎట్లా ఉంటుందో అని చెప్పి నేను అక్కడికి నారాయణఖేడ్ వెళ్ళి చూసిన. చాలా మంచి అనిపించింది, చాలా గొప్పగా చేస్తున్నారు. కోవిడ్ తర్వాత మనకు ఈ ఫుడ్ వాల్యూ మనకు బాగా తెలిసింది. ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటి అనేది. మేము అమెరికాలో కూడా మాకు గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి, ఐటీ కంపెనీ కాకుండా. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్. అది ఎంతగా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది, ఒక మెడిసిన్ కంటే ఎక్కువగా దానికి వాల్యూ ఇస్తున్నారు. సంపంగి గ్రూప్ మన రమేష్ గారు అండ్ CEO సురేష్ గారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. వాళ్ళు ఇంతగా ఎదిగి ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఒక్కసారి నా జర్నీ నేను చూసుకున్నట్టుగా అనిపించింది. మరి ఆ రోజుల్లో వ్యవసాయం చేసిన కాబట్టి ఈ వ్యవసాయం పని అనగానే ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయినా నేను. అందుకని వాళ్ళు పిలవగానే ఇవాళ యాక్చువల్గా నా ట్రావెల్ ఉండే, నేను పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చిన. తప్పకుండా ఈ సంపంగి గ్రూప్స్ దాంట్లో వందలాది మంది ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీగా మీరందరూ కూడా ఎదుగుతున్నారు. మీతో పాటు కంపెనీ కూడా ఎదుగుతుంది. అండ్ ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ సంపంగి గ్రూప్స్ ఇన్ ఎ ఫ్యూచర్ ఫ్రమ్ USA. సో థ్యాంక్ యూ రమేష్ గారు అండ్ గుడ్ లక్ సురేష్ గారు. ఈ వరల్డ్ గిన్నిస్ రికార్డ్ రావడం అనేది మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం. యాజ్ సంబడి సెడ్ దట్ ఒక వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ అవార్డు రావటం అనేది చాలా గొప్ప విషయం. తప్పకుండా మన తెలంగాణలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా ఇంకా చాలా దేశాల్లో కూడా ఇది డెవలప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మన తెలుగు బిడ్డ ఇంత గొప్పగా ఎదిగిన చాలా ఆనందంగా ఉన్నది. అందరం కూడా మనం ఇంకా ఎదగాలని విష్ చేస్తూ బ్లెస్సింగ్ చేస్తూ అండ్ మనం కూడా అందులో పార్ట్ అవ్వాలని కోరుకుంటూ. అండ్ శ్రీధర్ గారు థ్యాంక్స్ అండి, మీరు రావటం వల్ల ఈ సభకు ఇంకా కొంచెం అందం వచ్చింది, గ్రేట్నెస్ వచ్చింది. తప్పకుండా మీ మాటలు మీ లీడర్షిప్ అనేది మాకు గౌరవంగా గొప్పగా ఉంటుంది. మేము అమెరికాలో ఉన్నా కూడా మాట్లాడుకుంటాం సార్, ఎందుకంటే ఐటీ ఫీల్డ్ కాబట్టి ఎక్కువసార్లు మీరు మా దృష్టికి వస్తూ ఉంటారు. తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా
ఈ ఆర్గానిక్ ఫుడ్ గురించి సంపంగి చేసే వెల్నెస్ సెంటర్ కూడా దాంట్లో కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొక్కసారి అందరిని విష్ చేస్తూ గుడ్ లక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్. Thank you so much, ma'am. Thank you for your valuable words. And now I would request Sri Dr. Palnati Venkat Reddy Garu, BJP State Senior Leader, to speak. Please, sir. Few words. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, అలాగే టీటీఏ ఇంటర్నేషనల్ సర్వీస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి గారికి, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సభ్యులందరికీ, శ్రీనివాస్ గారికి, అలాగే గెస్టులు ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, అదేవిధంగా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం, గుడ్ ఈవినింగ్. చూసిన తర్వాత సంపంగి అసలు చాలామందికి ఏమనుకుంటారని ఒక డౌట్ ఉండే, అంటే రకరకాలుగా రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, రకరకాల ఫార్మ్ ల్యాండ్ చేస్తుంటారు, ఇంకా వేరే అవకాశాలు వచ్చినప్పుడల్లా ఇలాంటివి చేస్తుంటారని చెప్పి. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందో, ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏది తిన్నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పీల్చే గాలి కానీ, లేకపోతే తినే ఫుడ్ కానీ, ఏదైతే పండ్లు కానీ, రకరకాల కూరగాయలు కానీ ఫర్టిలైజర్స్ వేసి దాన్ని పెంచుతూ ఉన్నారు, అవే మనం తింటా ఉన్నాం రోజు. కానీ ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ రోజుల్లో అది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో అది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ డాక్టర్ రమేష్ గారు అన్న ఎంత డెడికేషన్ ఉంటే, ఎంత కమిట్మెంట్ ఉంటే, ఎంత విజన్ ఉంటే ఇలాంటి మరి ఆ నారాయణ ఖేడ్లో ఒక 550 ఎకరాల్లో ఇలాంటి చేస్తున్నారంటే చాలా గ్రేట్ చెప్పాలంటే. ఎందుకంటే ఇదందరూ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేసుకుంటూ దాన్ని చేసుకుంటూ పోతే డెఫినెట్గా రేపు పొద్దున హెల్త్ ఇష్యూస్ రావు, తర్వాత సాయిల్ హెల్త్ కూడా మనం కాపాడుకోవచ్చు, బయో ఏదైతే ఫార్మింగ్ ఉందో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇది మనం డెఫినెట్గా అందరూ కూడా ఫాలో అవ్వాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే డేట్స్ ఏదైతే పండిస్తూ ఉన్నారో, ఏదైతే క్రాప్ వస్తూ ఉందో, నేను మొట్టమొదటిసారికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్లు చూశాను. చిన్న చిన్న చెట్లకి జియో ట్యాగింగ్ చేసి అక్కడి నుంచి ఏదైతే తిరుపతి ఐఐటి వాళ్ళతో ఏది ఆ టెక్నాలజీ కనెక్ట్ చేసుకొని దానికి న్యూట్రిషన్ కానీ, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ, ఏ విధంగా చెట్లు పెరగాలి, ఎండ ఎంత రావాలి, దానికి ఎన్ని రోజుల్లో పెరగాలి, మొత్తం కూడా టోటల్గా అక్కడ వైఫై ఏ సిస్టంలో కనెక్ట్ చేసి అక్కడ చూస్తూ ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ మనం చూసాం, కానీ ఇండియన్ టెక్నాలజీ వాడేది ఎక్కడే అంటే ఓన్లీ సంపంగి గ్రూపులు అని అనుకున్న ఆ రోజు చూసిన తర్వాత నాకు అది డెఫినెట్గా అందరం కూడా ఇంబైబ్ చేసుకోవాలి, మనందరం కూడా దాన్ని మనం అనుసరించాలి, ముందుకు పోవాలి. నేను శ్రీధర్ బాబు గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున ఇలాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే, ప్రమోట్ చేసుకుంటూ పోతే రేపొద్దున మనం ఫర్టిలైజర్స్ వాడం, పెస్టిసైడ్స్ వాడం, హెర్బిసైడ్స్ వాడం, ఏది వాడకుండా మనం ఒక మంచి వాతావరణంలో పెంచుకున్న పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ధాన్యం కానీ ఇవన్నీ కూడా తినే అవకాశాలు ఉంటాయి. అది మీరందరూ చేయాల్సిందిగా, మరి మీరు కూడా ప్రమోట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, అన్నను కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఈ డేట్స్ యాక్చువల్గా నేను యుఎస్లో నుండి వచ్చాను, అక్కడ ఫెలోషిప్ చేసిన తర్వాత అక్కడ 1 సంవత్సరాలుగా పనిచేసి అక్కడ నుండి బహ్రెయిన్కి మూవ్ అయ్యాను. బహ్రెయిన్లో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఉన్నాను. నేను 15 ఇయర్స్లో నేను దుబాయ్ కానీ, ఒమాన్ కానీ, సౌదీ అరేబియా కానీ ఎక్కడ చూసినా కూడా ఈ టైంలో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు విపరీతమైన పంట వస్తుంది డేట్స్. అది మేము ఎప్పుడు తింటుండేవాళ్ళం ఆ టైంలో. కాకపోతే ఆ జూలై, ఆగస్టులో మనం అక్కడ వెకేషన్ కాబట్టి టెంపరేచర్ హై ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేవాళ్ళం. కానీ ఆ టైంలో డేట్స్ అంటే ఓన్లీ మిడిల్ ఈస్ట్ అనుకుంటాం, డేట్స్ అంటే జీసీసీ కంట్రీస్ అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్నగారు చెప్పిన తర్వాత అన్న నన్ను తీసుకెళ్ళి చూపించాక ఇక్కడ కూడా ఇండియాలో కూడా మన డేట్స్ పండుతాయని చెప్పి అప్పుడు ఆలోచన వచ్చింది, అప్పుడు వచ్చింది. కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నారాయణ ఖేడ్లో కానీ, తర్వాత తమిళనాడులో కానీ ఏదైతే క్రాప్ వస్తూ ఉందో వాటిని మనం జీసీసీకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు, రేపొద్దున డేట్స్
డేట్ ఫార్మ్స్ పెంచాలన్నా దానికి చెప్పాలంటే ఇక సంపంగి గ్రూప్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో డెడికేటెడ్గా డెఫినెట్గా ఇది ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో కూడా మరి పెంచాల్సిందిగా రావాల్సిందిగా నేను కూడా కోరుతా ఉన్నాను. ఇలాంటి అన్నిటికీ కూడా మరి రమేష్ గారు ఆ సూచనలు కానీ సలహాలు ఇస్తే రైతులు ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో ఎక్కడైతే పండించే అవకాశాలు ఉంటాయో అవన్నీ కూడా రేపొద్దున రైతులు కూడా పండించి దాంట్లో ఎందుకంటే దాంట్లో వచ్చే ఆదాయం కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంది. దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా రైతులు బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి తర్వాత సురేష్ గారికి అలాగే ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ రమేష్ గారు కానీ సురేష్ గారు కానీ ఏదైతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చిందో ఇది అంత ఈజీ కాదు. మనం ఆశయాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, కానీ దానికి అంతా కూడా ఒక విజన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అలాంటప్పుడే ఇలాంటి వరల్డ్ రికార్డ్స్ అందిపుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ అలాగే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నెన్నో రావాలని ఎంతో పెద్ద ఎత్తున సంపంగి గ్రూపు ముందుకెళ్లాల్సిందిగా నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Right. Thank you, sir. Thank you so much for your valuable words. And now I would request our beloved and honorable Shri D. Sridhar Babu Garu, IT Minister, to speak few words, sir. ఓకే, సంపంగి గ్రూప్ నుంచి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈ రాష్ట్రానికి దశ నిర్దేశించినటువంటి మన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు శ్రీధర్ బాబు గారు, అలాగే ఈరోజు గిన్నీస్ బుక్ అవార్డ్ తీసుకున్నటువంటి మా మిత్రులు రమేష్ సంపంగి గారు, సురేష్ సంపంగి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వెంకటరెడ్డి గారు, మేడం గారు, అదేవిధంగా సంపంగి గ్రూప్ ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఒక విచిత్రం ఏంటంటే డేట్స్ అంటే మనం ఎక్కడో దుబాయ్లో పంటలు పండుతాయి, దుబాయ్ నుంచి మనం తెచ్చుకుంటాము, ఆ కంట్రీస్ నుంచే మనకు వస్తాయి అనే విషయం తెలుసు. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు వారితో వెళ్ళాము మిత్రులతోటి, వెళ్ళినప్పుడు ఇండియా నుంచి డేట్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి అనే విషయాన్ని నేను మొదటిసారిగా తెలుసుకున్నాను. అదే కాకుండా సంపంగి గ్రూప్ నుంచి డేట్స్ అక్కడ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అక్కడికి ఇంపోర్ట్ అవుతున్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని చూసినప్పుడు డేట్స్ అసలు ఇండియాలో పండడమే కష్టమన్నప్పుడు ఆ పండినవి క్వాలిటీ అక్కడ క్వాలిటీ కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. మరి ఇట్లాంటి సందర్భంలో ఇంకా మా శ్రీధర్ బాబు గారికి చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నేను ఎక్కువ మాట్లాడగలను కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అనాలి. Thank you, sir. Thank you so much. So, requesting our Honorable IT Minister Sridhar Babu Garu to speak few words. అందరికీ నమస్కారం. సోదరులు రమేష్ సంపంగి, సురేష్ సంపంగి విజయవంతంగా 13 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంస్థకు ఒక దిశ దిక్సూచిగా నిలబడి వారి తండ్రి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి బహుళజాతి సంస్థగా ఎదగాలనే ఒక తాపత్రయం తృష్ణతో ముందుకు నడిపిస్తూ ఉన్న తరుణంలో ఈరోజు వారి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక స్థానం సంపాదించినందుకు వారికి, రమేష్ గారికి, సురేష్ గారికి, వారికి అన్ని తీర్లా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న అక్కడ ఉన్న మా సోదరులకు, సోదరిమణులకు, సంపంగి
కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన పూజ్యులు, గౌరవనీయులు, మన అందరికీ కూడా సుపరిచితులు మరి దైవజ్ఞ శర్మ గారు, మరి మా సోదరులు, మరి విదేశాల్లో ఉండి మళ్ళా తిరిగి తన ప్రాంతానికి సేవ చేయాలని తిరిగి వచ్చేసిన వెంకటరెడ్డి గారు, ఒక సామాన్య ప్రజానికం సంబంధించిన ఆదర్శనీయమైన మహిళా సోదరిమణి జ్యోతిరెడ్డి గారు ఈరోజు మీ ముందు నిలబడి ఏమన్నా దలుచుకున్నది చేయగల శక్తి మనలో ఉందని చూపించిన వనిత ఆమె. ఎందుకంటే అనేక సందర్భాల్లో మేము పేపర్లో, మీడియా ద్వారా చూడటం జరిగింది. అనుకున్న లక్ష్యం సాధించి ఈరోజు ఒక సంస్థను స్థాపించి విజయవంతంగా ఇక్కడే కాదు అమెరికా లాంటి దేశాల్లో మరి ధీటుగా ఒక సంస్థను స్థాపించి చాలామందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఒక కూలీగా పనిచేశానని గర్వంగా చెప్పుకున్న ఒక సోదరిమని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా మా మిత్రులు ఈరోజు కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారకులు మా సోదరులు శ్రీరాంభట్ల శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా గిన్నిస్ బుక్స్ రికార్డ్స్ సంబంధించిన ఆ సంస్థ ప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అటువైపున్న సంపంగి సంస్థ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఈ సందర్భంలో హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఒక గోల్, ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడిస్తే ఏది కూడా సాధ్యం కాదని నిరూపించిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇక్కడ. మరి డాక్టర్ రమేష్ గారు డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కంప్లీట్ చేసుకొని వాణిజ్యాన్ని మొదలుపెట్టి వ్యాపారవేత్తగా ఎదగాలని ఆలోచన చేసి ఆ క్రమంలోనే ఒక ఫ్రేజ్ అక్కడ అవర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ అని పెట్టుకున్నారు వారి కంపెనీ. అంటే వారి సంస్కృతియే వ్యవసాయం అని పెట్టుకున్న మరి చాలా బాగా ప్రజెంట్ చేసిన ఇప్పుడు సురేష్ గారు గుడ్ డైరెక్టర్ అండ్ గుడ్ ప్రజెంటర్, కంగ్రాచులేట్. సో ఈరోజు నేను మరి వారు సాధించిన విజయాలు నేను చదువుతూ ఉంటే 9 సంస్థలు ఉండే 10వ సంస్థ రిసార్ట్ పెట్టిన అంటున్నాడు. ఇంకో సంవత్సరం అయితే ఇంకో సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక మంచి ఆలోచనతో, మంచి దృక్పథంతో ఏదైనా మొదలుపెట్టినప్పుడు కష్టములు వస్తాయి. కష్టాలు రాకుండా ఈయన ఇంత పైకి వచ్చిండని అనుకుంటలేను. ఇబ్బంది పడి ఉండొచ్చు, డబ్బులకు ఇబ్బంది పడి ఉండొచ్చు, చెప్పిన వారి పద్ధతుల పట్ల ఎవరు కూడా విశ్వాసం ఉండకపోవచ్చు, అదేవిధంగా వారు చేసే ప్రయత్నంలో ఎవరిపైన నమ్మకం కూడా ఉండకపోవచ్చు, అది పక్కా చుట్టాలకు కూడా ఉండకపోయి ఉండొచ్చు నమ్మకం. ఇదేందో ఏదో చేస్తూ ఉన్నాడు, మంచిగా చదువుకున్నాడు, ఉద్యోగం చేయకుండా అని ఆలోచన చేసిన వారు కాదు. భిన్నంగా నేను ఒక 10 మందికి ఉపాధి కల్పించాలి, చదువుకున్న చదువుకు సంబంధించి నేను వ్యాపారవేత్తగా ఎదిగి కొత్త విధానాలను మనం సృష్టించాలని ఆలోచన చేసి ఈరోజు ఒక కొత్త ఒరవడి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలనే ఒక ఆలోచన, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని. చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించి దాంట్లో ప్రధానంగా డాక్టర్ రమేష్ గారి ఆలోచన మేరకు ప్రిజర్వేటివ్ సంబంధించిన ఒక అంశాన్ని ఒక ప్రత్యేకతతో వారు ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని ఇవ్వటం అనేది మన అందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా ఇంకోటి, అన్నా హజారే తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు మరి వారికి అందజేయటం అనేది ఒక గొప్ప ప్రత్యేకత. ఈ అన్నా హజారే గారు అందరికి కూడా పరిచయం, అందరికి కూడా సుపరిచితులు. ఆయన చేస్తూ ఉన్న సమాజ సేవకు సంబంధించిన అంశాల విషయంలో అందరికీ తెలుసు. దాని తదుపరి సంపంగి సంస్థ వారికి సంబంధించిన అధినేతకు చెందిందంటే వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఈరోజు మా తమ్ముడు మరి రమేష్ గారు సాధించిన ఘనత చిన్నది కాదు. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఏదైనా కొత్తదనం కనబడ్డా, ఒక కొత్త ఇన్వెన్షన్ కనబడ్డా,
10 మందికి మేలు చేసే ప్రక్రియలో ఉన్న ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన ప్రతినిధులు మరి ఎప్పుడు కూడా అన్వేషణ చేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా. అలాంటి సందర్భంలో డాక్టర్ రమేష్ గారు చేసిన ప్రగతి, వారు చేసిన అసాధ్యమైన పనిని గుర్తించి మరి అన్నా హజారే తర్వాత వారికి ఒక అవార్డుని ఇవ్వటం అనేది మనందరికీ కూడా గొప్ప గర్వకారణం. మీ అందరికీ ప్రత్యేకంగా, ఎందుకంటే మీ స్ఫూర్తి, మీరు చేసిన కృషి, మీరు చేసే శ్రమ, మరి మీపై నమ్మకం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్న సందర్భంలో ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్న వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను ఇప్పుడే మా శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు, ఈ సంస్థలో పనిచేస్తున్న వారికి ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్న వారికి పెన్షన్లు ఇస్తామని. సో కొత్త ఒరవడి, రియలీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ ఇన్నోవేటివ్ థింకింగ్. నేను ఈరోజు వారికి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, నేను ఇప్పుడే గ్రామాలకు పోతా ఉన్నప్పుడు మా సహచర మంత్రులతో మాట్లాడుతూ ఉంటాను. చాలా వరకు మనకు సంబంధించిన యూరియా మనము చైనా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ద్వారా ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరైనా రైతు సోదరుడు పంట బాగా రావాలని, దిగుబడి ఎక్కువ స్థాయిలో రావాలని వారికి ఉన్న ఆరాటంతో పెస్టిసైడ్స్, ఇంతకుముందు మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, హర్బిసైడ్స్ ఉపయోగించుకొని రావాలన్నప్పుడు హెల్త్ కండిషన్ ఆఫ్ ద సాయిల్ విత్ డిటరైట్ చెడిపోతుంది. ఆ చెడిపోతా ఉన్న సందర్భంలో ఎంతవరకు పెస్టిసైడ్స్ ఉపయోగిస్తామో ఒక స్థాయి వరకు హెల్త్ కండిషన్ సాయిల్ది డిటరైట్ అవుతున్న సందర్భంలో ఈరోజు దాన్ని క్రమక్రమేణా తగ్గజేయాల్సిన అవసరం మన పైన ఉంది. దానివల్ల ఈరోజు చెప్తా ఉన్నాం, 75,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం యూరియా దిగుబడి చేయడానికి, ఇంపోర్ట్ చేయడానికి మనం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. దాన్ని తక్కువ చేసి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేస్తే ఒక పరంగా ఫారెన్ ఎక్స్చేంజ్ మిగులుతుంది, ఇంకో పరంగా ఈరోజు చాలా ఆరోగ్యకరమైన పంటను తయారు చేసే అవకాశం ఉంటుందని ఇలాంటి మిత్రులు చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. తప్పకుండా మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఇట్లాంటి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న వారికి తప్పకుండా ప్రోత్సాహం చేయాలి. ఏ విధమైన ప్రోత్సాహం చేయాలి, ఏ విధంగా చేయాలి, 10 మందికి మరి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి, మా ప్రభుత్వం కూడా తప్పకుండా ఆలోచన చేస్తుందని మనవి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తాను. ఇద్దరు అన్నదమ్ములు మరి రామ లక్ష్మణులాగా ఈ కంపెనీని, ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరిద్దరితోనే కాదు, వారు దే బిలీవ్ ఇన్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మిమ్మల్ని అందరిపై ఆధారపడి ఉన్నారు, మీ అందరు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషి ఫలితమే ఈరోజు వేదికపై నేను రావటం, వెంకటరెడ్డి రావటం, మరి పూజలు దైవజ్ఞ శర్మ గారు రావటం, జ్యోతిరెడ్డి గారు రావటం, మా శ్రీనివాస రావటం, ప్రత్యేకించి ద 3 రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ రావటం అనేది మీ అందరు చేసిన కృషి. ఇంకా ఎదగాలి, మీరందరూ ఇంకా బాగా ముందుకు నడవాల. మరి వారి ఆలోచనలు, పదునైన ఆలోచనలు, పేటెంట్స్ కూడా వచ్చినాయి ఆయన చేసిన దానికి. అంటే ఇంకెన్నో పేటెంట్స్ ఇంకా వారు కూడా రిజిస్టర్ చేసుకోవాలి, ప్రపంచ స్థాయిలోనే ముందుకెళ్ళాలని మా అభిలాష. ఈరోజు ఒక్క దేశంలోనే కాదు, ఈరోజు దాదాపు నేను మలేషియా పోయినప్పుడు కూడా వారికి అక్కడ ఒక మరి సంస్థ ఉన్నది వారి పరంగా. సింగపూర్లో, గానాలో, ఇతర దేశాల్లో కూడా స్థాపించమని చెప్పారు. నాణ్యత గల మరి సేవలు అందించడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం. నేను ఇంకా కూడా ఎవరిని కూడా మోసపుచ్చకుండా, బిజినెస్ అంటే ఎథిక్స్ ఉండాలి. బిజినెస్లో కూడా కొన్ని దాంట్లో ఎథిక్స్ కాదు, బిజినెస్లో కూడా ఎథిక్స్ను పాటిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న సంస్థగా అదే విధమైన ప్రయత్నం చేయండి. ఇబ్బందులు ఎదురైతే ఇప్పుడు చాలా పెద్ద కంపెనీగా 500 మంది మరి ఎంప్లాయీస్ ఉన్నారంటే చిన్న సంస్థ కాదు. 500 మందిని హెచ్ఆర్ పరంగా చూడాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మా హెచ్ఆర్ చూసే వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలనేది, ఏ విధంగా ఉండాలనేది. సో ఈ సంస్థను ఇంకా ఎదగాల. 1000 కావాలి, 2000 కావాలి, 10,000 కావాలి. ప్రధానంగా మన ప్రాంతంలో సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున సంస్థలు వారు స్థాపించి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని, మరి ఆ ప్రయత్న భాగంలో మా వరకు మా సహకారం
ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మా తమ్ముళ్ళిద్దరికీ రమేష్ సురేష్కి తప్పకుండా ఉంటాయని మనవి చేస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను దైవజ్ఞ శర్మ గారిని కోరుతా ఉన్నా, నాకు ఇంకో మీటింగ్ ఉంది, ఇంకా ఎగ్జాక్ట్లీ 2 మీటింగ్స్ ఉన్నాయి, నన్ను క్షమించాలి. నేను వీరందరూ స్టేజ్ పైన ఉంటారు, నన్ను మన్నించాలని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మీరు గిన్నీస్ బుక్ రికార్డు కంటే మీ చేతుల మీద తీసుకోవడం నాకు చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీరు రావటం. సో మాది మీ చేతుల మీద తీసుకోవడం అనేది నాకు గిన్నీస్ బుక్ కంటే ఎక్కువ ఆనందం కలిగింది సార్. థ్యాంక్ యూ. సో మా ఎంప్లాయీస్ కూడా మేమందరం కూడా దాదాపు మా ఫ్యామిలీ లెక్కనే ఉంటామండి. సో దాదాపు అందరూ సంపంగి ఫ్యామిలీ అంటారు. మేము అందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పుకోము, నమస్కార్ టీం సంపంగి అనుకుంటాం ఎవ్రీడే. సో రియల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మన సిటీ ఆఫ్ ది జాయ్ ప్రాజెక్ట్ మాది ఇద్దరిది కాంబినేషన్ మీ చేతుల మీదుగా లాంచ్ చేపిస్తాను సార్. సిటీ ఆఫ్ ది జాయ్ ద వెల్నెస్ రిసార్ట్ అని ఆలయ దగ్గర అందరూ ఒకసారి క్లాప్స్ గట్టి కొట్టండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు సక్సెస్ఫుల్గా మనకు అన్ని ప్రాజెక్ట్ ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ కూడా మనకు కావాలి. సో సిటీ ఆఫ్ ది మనం రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిటీ ఆఫ్ జాయ్ ప్రాజెక్ట్ బ్రోచర్ లాంచ్ మన చీఫ్ గెస్ట్ ఆనరబుల్ శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ వారి చేతుల మీదుగా ఈరోజు మనం సిటీ ఆఫ్ జాయ్ ప్రాజెక్ట్ బ్రోచర్ లాంచ్ అయిపోతున్నాము. ఒకసారి గట్టిగా చెప్పట్లు అందరూ కూడా. ఇప్పటి వరకు ఎన్నో జయాల్ని రుచి చూసినటువంటి సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరి ఈ సిటీ ఆఫ్ జాయ్ అనే ప్రాజెక్ట్ని ఘనంగా ముందుకు తీసుకెళ్ళి ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే మీ అందరి కోసం ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే సంపంగి కుకింగ్ ఛానల్ కూడా త్వరలో మన ముందుకి లాంచ్ అవ్వబోతుంది. సో సంపంగి కుకింగ్ ఛానల్ ఇప్పటి వరకు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎన్నో ఇప్పుడు వరకు సార్ వాళ్ళు చెప్పారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం, అగ్రికల్చర్ కల్టివేషన్ ఇందులో సక్సెస్ఫుల్గా జర్నీని స్టార్ట్ చేసి రన్ అయింది. అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో కూడా పేరు అండ్ రికగ్నిషన్ కూడా సంపాదించుకుంది. అలాగే ఇప్పుడు సిటీ ఆఫ్ జాయ్ అనే కొత్త ప్రాజెక్ట్తో మన ముందుకి రాబోతుంది. అండ్ ఇది చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అని కోరుకుందాము. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఆర్గానిక్ కిచెన్ సంపంగి కుకింగ్ ఛానల్. ఆర్గానిక్గా ఉంటుంది. ఇప్పటి వరకు మనకు కావాల్సిందే ఆర్గానిక్, అంత పెస్టిసైడ్స్ కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ వర్జిన్ ఆయిల్తో వర్జిన్ సాయిల్తోనే యూజ్ చేసినటువంటి ఆర్గానిక్ కిచెన్ అన్నమాట. సో ఇదంతా కూడా కుకింగ్ ఛానల్, మీరు కూడా సపోర్ట్ చేయండి. Once again, thank you so much to our IT Minister, Sridhar Babu Garu. So, మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మా ఈ సెలబ్రేషన్స్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. ఒక చిన్న ఐడల్ ప్రెజెంటేషన్ విత్ టోకెన్ ఆఫ్ లవ్ అండ్ అలాగే ఫెలిసిటేషన్ టు అవర్ IT Minister, ఫౌండర్ ఆఫ్ సంపంగి రమేష్ గారి చేతుల మీదుగా మన IT మినిస్టర్కి ఒక చిన్న సత్కారంతో పాటు ఐడల్ ప్రెజెంటేషన్. సో మన ఇంతటి ఘనమైన సెలబ్రేషన్స్లో భాగస్వామ్యులు అయినందుకు మన IT మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లండి. ఈ సెలబ్రేషన్స్ మనతో పాటు సార్ కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చారు.
ఇలాంటి అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్స్ ఇంకా ఇంకా ఎన్నెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మా డాక్టర్ రమేష్ చాలాసార్లు ప్రజెంట్ చేసి ఒక్కసారి కూడా టేస్ట్ చేసే టైం దొరకలేదు నాకు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. ఒకసారి అందరు కూర్చోండి. దవిఘ్నేశ్వర గారు ఒక 1 minute మాట్లాడతారు. ఆశీస్సులు ఇస్తారు అందరికీ. థ్యాంక్ యూ అండి. చాలా క్లుప్త సుందరంగా 2 మాటలు. మాన్య మంత్రివర్యులు, ఆస్తిక మతాభిలాషి గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారిని ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. నా 40 సంవత్సరాల సుదీర్ఘ సాంస్కృతిక అనుభవంలో ఎన్నో ఇనాగ్రేషన్ చేసిన రమేష్ గారు, కానీ ఒక నాణ్యమైనటువంటి పంటను పండించి జగత్తుకు అందించేటువంటి ఇద్దరి సోదరులను మీరు అభినందించి ఆశీర్వదించాలి ఒకసారి చప్పట్ల ద్వారా. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి. ఆరోగ్యమైన శరీరానికి మంచి ఆహారం ఇచ్చేటువంటి సంపంగి కుటుంబాన్ని, మరీ ముఖ్యంగా చిరంజీవులు ఇద్దరిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. And from Guinness Book Records, World Records, and representative Alex will just address the crowd, please. Hello to everyone. Congratulations, Dr. Ramesh Sampanji. Thank you, Alex. Thank you so much, and thank you, team. Thank you so much to all the dignitaries present on this stage. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ సెలబ్రేషన్ ఈవెంట్లో పాల్గొన్నందుకు మన మినిస్టర్స్ అందరికీ కూడా అండ్ గెస్ట్లందరికీ కూడా థ్యాంక్ యూ తెలుపుతున్నాను. Sampangi directors, please on stage, immediate, please. Requesting Sampangi directors to please join the stage. Requesting Sampangi directors team to ముందుకు